లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పాలుకే బంగారమాయణ కోదండ పాణి పాలుకే బంగారమాయణ పాలుకే బంగారమాయ పిలచేన పలుకవేమి. రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు సిద్ధం చేసే ప్రక్రియ మొదలైంది. కోటి తలంబ్రాల మహాయజ్ఞానికి 14వసారి శ్రీకారం చురికింది. వానర వేషధారణలో కళాకారులు వరి పంట కోత కోశారు. దేవుళ్ళే దివి నుండి భూమికి దిగి వచ్చారా అన్నట్టుగా రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగజుడు, విశ్వామిత్రుడు వేషధారణలో కళాకారులు ఆకట్టుకున్నారు. మరి ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా? మరువచకని తండ్రి పలుకే బంగారమాయణ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలోని శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో 14వసారి రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు సిద్ధం చేసే మహాయజ్ఞం చేపట్టారు. 2 ఎకరాల పంట పొలంలో వరి కోతను కోసి కోటి తలంబ్రాలుగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా రాములోరికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం పంటను కోచి ఆ కోసిన పంటను మోసుకొని వెళ్లి ఒకచోట ధాన్యాన్ని వలిచి రాములోరి పాదాల ముందు శ్రీరామ అంటూ కోటి తలంబ్రాలు సమర్పించారు. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగజుడు, విశ్వామిత్రుడ వేషధారణలో పలువురు కళాకారులు కోటి తలంబ్రాల యజ్ఞంలో పాల్గొన్నారు. రాబోయే రాముల వారి కళ్యాణానికి ఈ వడ్ల గింజలను గోటితో వలిచి భద్రాద్రి, అయోధ్య, ఒంటిమిట్ట వంటి రాముల వారి క్షేత్రాలకు పంపిస్తామని శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు కళ్యాణ అప్పారావు తెలిపారు. హిందూ తత్వాన్ని మరింత పెంచేందుకే రాములోరి కళ్యాణానికి ప్రతి ఏటా ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా సహజ సిద్ధంగా వరి పంటను పండించి వడ్లను జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు పంపించి గోటితో ఒలిపించి తిరిగి బియ్యపు గింజలను భద్రాచలానికి, ఒంటిమిట్టకు తరలిస్తామన్నారు. శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబరాల జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించి తొలుత విత్తనాలను భద్రాచల శ్రీరామ సన్నిధానంలో పూజ చేసి తీసుకుని గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/22లో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి వడ్లు కోత దశలో ఉండగా ఈరోజు వరి పంటకు వానరహారిత అనేటువంటి కార్యక్రమం నిర్వహించాం. ఈ వచ్చినటువంటి తలంబ్రాలను 800 కేజీలను కూడా 5 రాష్ట్రాల్లో 3000 మంది భక్తులకు ఇచ్చి గోటితో ఒలిపించి ఫిబ్రవరి నెలలో అయోధ్యలో కోటి తలంబ్రాల కళ్యాణం, అలాగే ఏప్రిల్లో భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి సమర్పించడం జరుగుతుంది. ఇది 14వసారి ఈ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞ కార్యక్రమాన్ని కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ధర్మబద్ధమైనటువంటి కర్మలు చేయడం ద్వారానే సమాజ కళ్యాణం, లోక కళ్యాణం జరుగుతుందని రాముడు ఆచరించి చూపించాడు. దురదృష్టవశాత్తు కలి ప్రభావం వలన కర్మ ఫలితాల ఎడల అవగాహన లేకుండా కర్మలు చేసి కర్మలకు ప్రేరణ కలిగించుకోవడం కోసం మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు సేవిస్తూ కర్మలు చేసి అధోగతి పాలవుతున్నారు. రామభక్తులందరూ కూడా కళాకారులు, రామభక్తులందరూ కూడా వచ్చి రామనామస్మరణతో వరి పంటను కోత కోయడం ప్రారంభించారు. ఈ కోసినటువంటి వరి పంటను చక్కగా మసూలు చేసి నూర్చి ఈ ధాన్యాన్ని మేము కోటి తలంబ్రాల్లో భాగంగా భక్తులందరికీ ఇచ్చి గోటితో ఒలిపించడం జరుగుతుంది. ఇలా అనంతరం కూడా అయోధ్యకు 3వసారి, భద్రాచలానికి 14వసారి, ఒంటిమిట్టకు 7వసారి కూడా కోటి తలంబ్రాలు సమర్పించడం జరుగుతుంది. జై శ్రీరామ్. రాములోరి కళ్యాణానికి పంపించే కోటి తలంబ్రాలు మహాయజ్ఞంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని రాజమహేంద్రవరంకు చెందిన జానపద కళాకారులు అంటున్నారు. 14 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నామంటున్నారు. రాములోరి కరుణా కటాక్షం వల్ల తామంతా సంతోషంగా ఉన్నామని, భక్తులంతా కూడా శ్రీరామతత్వాన్ని అనుసరించాలని వారు పిలుపునిచ్చారు. చక్కగా అశ్వపురంలో మళ్ళీ వరి అంటే నాట్లు వేసామండి. నాట్లు వేసిన తర్వాత ఇప్పుడు కోత కోసిన ఒడ్లు మళ్ళీ కోటి తలంబ్రాలు ఇటు మన అయోధ్యకి, అలాగే భద్రాద్రి రాముడు భద్రాచలానికి, ఒంటిమిట్ట అన్ని కూడా అక్కడ పంపిస్తున్నారు. కాబట్టి ఈ కళా బృందం చేత మాకు మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే స్వామివారు ఆశీస్సులు అనేది అందరికీ ఉండాలి. అందరితో పాటు మాకు ఈ రాముడు పాత్ర కానీ, ఆంజనేయులు కానీ, జాంబవంతుడు కానీ, అంగదుడు కానీ, సుగ్రీవుడు కానీ అందరూ కూడా ఇందులో పాల్గొ పంచి మాకు చక్కగా అవకాశం ఇచ్చినందుకు మన కళ్యాణం అప్పారావు గారికి మా కళా తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అదృష్టాన్ని మాకు ఇచ్చిన ఆ భగవంతుని వెళ్ళ చక్కగా మళ్ళీ కోతలు వచ్చిన టైంకి రాముడు పాత్ర నాకు ఇచ్చినందుకు భగవంతుడు కూడా నేను చాలా వరకు రుణపడి ఉన్నాను. మరి ఈ రోజున అంగదుడు, జాంబవంతుడు, ఆంజనేయులు
వీరంతా కూడా కోత కోసి ఈ తలంబరాలు, కోటి తలంబరాలు, ఈ ఒట్లను స్వామివారికి సమర్పించాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయే పతే నమః. జై రామచంద్రమూర్తికి జై. అద్భుతమైనటువంటి కార్యక్రమము ఈనాడు 14వ సంవత్సరంలో మరి కోటి తలంబరాల మహాయజ్ఞమును కావించి ఆనాడు అయోధ్యలో మరి వానరులందరూ కూడా చక్కగా కోతలు కోసి రాముల వారికి ధాన్యాన్ని సమర్పించాం. అదే విధంగా ఈ యొక్క కలియుగంలో మన అచ్యుతాపురంలో మరి చక్కగా ఈ ఎకరంలో చక్కగా కోతలు కోసి విత్తనాలు నాటి పంటలు పండించి అవి భక్తులకు ఇచ్చి కోటి తలంబరాలు ఒలిచి రాముల వారి కళ్యాణానికి సమర్పిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని సర్వలోక సర్వప్రభాతుడైన రామమూర్తియే మా అందరికీ దైవము, శ్రీరామచంద్రమూర్తియే మా దైవం అంటూ అందరూ కూడా భక్తితో గోటితో ఒలిచి రాముల వారికి సమర్పించడం జరుగుతుంది. భద్రాచలము, ఒంటిమిట్ట ఈ విధంగా శ్రీరాముల వారి కళ్యాణానికి తలంబరాలను సమర్పించుటూ ఈ యొక్క కార్యక్రమంలో మేము వేషధారణతో రాముడు, లక్ష్మణుడు, అలాగే అంగదుడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, అట్లా జాంబవంతుడు మరియు విశ్వామిత్రుల వారు వీరందరూ పాల్గొనే ఈ కార్యక్రమం మహోన్నతమైన కార్యక్రమంలో మా విశ్వభారతి కళా బృందం, రాజ్ కుమార్ రాజమండ్రి జానపద కళాకారుల సంఘం తరపున మరి రాజ్ కుమార్ గారి కళా బృందంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాం. వారు భక్తులందరికీ కూడా రామచంద్రమూర్తికి జై. భద్రాచల వర రామదాస భూష పలుకే బంగారమాయణ కోదండ పాణి పలుకే బంగారమాయణ. For more videos like this, subscribe Big TV channel.